ఏసీబీ వలలో చిక్కుకున్న సదరు అధికారిని బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు, లంచం తీసుకుంటుండగా నర్సింహులపేట ఎంపీడీఓ రాధికను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక అధికారిక పని కోసం ఆమె రూ. 2 లక్షలు డిమాండ్ చేసి స్వీకరించారని, మరో అధికారి రూ. 25,000 తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. లేఅవుట్ అభివృద్ధికి హామీగా ఫిర్యాదుదారుకు చెందిన కొంత భూమిని తాకట్టు పెట్టడానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం ఈ పనికి సంబంధించిన విషయానికి మధ్యవర్తులుగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఎంపీఓ కె. యాకయ్య మరియు సి. నాగార్జునలను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి వరంగల్లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తల్లి కొడుకులు, టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్న స్థానికులు, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీఓ, ఎంపీఓ ఒక వెంచర్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసి, ఆ డబ్బులు తీసుకుంటుండగా ఎంపీడీఓ రాధిక, ఎంపీఓతో పాటు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎంపీడీఓ కుమారుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064కు డయల్ చేయండి. అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాలైన వాట్సాప్ 9440446106, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ, ఎక్స్ @తెలంగాణసీబీ మరియు వెబ్సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా తెలంగాణ అనిషాను సంప్రదించవచ్చును. ఫిర్యాదుదారుల, బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును. ఓకే సార్, చూడండి. ఓకే సార్, గదేనా నాకంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే